నమస్కారం. శ్రీ మాత్రే నమః. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి ఈరోజు సూర్యుడు దక్షిణాయనము నుండి ఉత్తరాయణము దిశగా ప్రయాణించే రోజు. సూర్య జయంతి ఈరోజు సూర్యుడు జన్మించిన రోజు. మరి ప్రత్యక్ష దేవుడైన సూర్యభగవానుడికి ఇంతటి విశిష్టమైన రోజు కావున మనం 7 జన్మాలలో చేసిన పాపాలు ఈ ఒక్క పనితో మీరు పటాపంచలు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ పని చేయండి. ఇలా చేసినట్లయితే 7 జన్మాలు పాపాలు పోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగును పంచేవాడే సూర్యభగవానుడు. ఉదయం బ్రహ్మదేవునిగా, మధ్యాహ్నం మహేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్త్యాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. అదితి కశ్యపు సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటారు. దానిని రథసప్తమి అంటారు. ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తుంటారు. ఆ పుణ్యదినాన ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుందని ప్రతీతి. రథసప్తమి రోజున ఎలా పూజ చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు తన రథం దిశను మార్చుకునే రోజు. సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి. విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. భాసం అంటే ప్రకాశం, కరుడు చేసేవాడు. భాస్కరుడు అంటే జగత్తును ప్రకాశవంతం చేసేవాడు అని అర్థం. సూర్య భగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలకంగాను రాత్రివేళలో నిద్రాస్తంగాను ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుడిని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వానిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, జగచ్చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చే వానిగా భావించింది. సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అంతశ్చేతనలోని అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలేవానిగా, వ్యాధులను దూరం చేసేవానిగా, సంతోషమైన మనస్సును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది. సప్తస్వాలను 7 వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు. సూర్యుని రథానికి ఉన్నదొకటే చక్రం. సారథి ఊరువులు లేనివాడు. గుర్రాలు వాయువు, పాములు లేదా గాలి తెరలను పగ్గాలుగా చెప్తుంటారు. ఇన్ని ఆటంకాలున్న సూర్యుడు తన కర్తవ్యాన్ని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్వహిస్తూ క్రియసిద్ధి సత్వే భవతి మహాతం నోపకరణై, ఉపకరణలు లేకున్నా సంకల్పంతో కార్యాన్ని సాధించాలనే జీవన సత్యాన్ని విశ్వానికి తెలియజేస్తాడు. వాస్తవానికి సప్త అశ్వాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు అని అంటుంటారు. అందులో మనస్సు, బుద్ధి ఇవి సూర్యుని అశ్వాలు. శరీరమే రథం, అశ్వాలు ఇంద్రియాలు, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు. యోగ శాస్త్రానుసారం దేహమనే రథంలో కుండలినియే శక్తి, ఏకచక్రం. షట్చక్రాలు ఆ చక్రానికి ఉన్న ఆకులు. సప్తస్వాలు మహత్తు, అహంకారం, పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. జ్యోతి రూపంలో అంతరంగంలో ప్రకాశించే భగవచ్చక్తియే సూర్యుడు. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం. ఇప్పుడు రథసప్తమి వ్రత కథ. రథసప్తమి రోజు వ్రతాలు చేస్తారు. ఆ వ్రత యొక్క కథ. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కంబోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు, నీ కుమారుడు పూర్వజన్మమున పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందున వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పారు.
దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు? ఏ వ్రత ఫలితమున నీకు ఈ కుమారుడు కలిగెనో అదే రథసప్తమి వ్రతం చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుపుతాడు. రథసప్తమి రోజున ఇలా చేయండి. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానము. ఆ రోజు అరుణోదయ వేళ అంటే సూర్యోదయము కన్నా ముందు సమయము. ఆ సమయంలో చేసే స్నానము, జపము, ఆర్ఘ్యప్రదానము, తర్పణం, దానాదులు చేస్తే అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి. సప్తమి నాడు షష్ఠీ తిథి కూడా ఉంటే షష్ఠి సప్తమి తిథుల యోగమునకు పద్మము అని పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము. ఆ సమయమున 7 జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో 7 జన్మలు చేసిన పాపములు నశిస్తాయి. జిల్లేడు ఆకుకు అర్మపత్రము అని పేరు. సూర్యునికి అర్మ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి. 7 జిల్లేడు ఆకులు సప్తస్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మలలో చేసిన పాపములను, 7 రకములైన వ్యాధులను నశింపచేస్తాయి. 7 పాపాలు ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ మానసిక, వాచిక, శారీరక, తెలిసి చేసినవి, తెలియక చేసినవి కలిపి మొత్తం 7 పాపములను, 7 రోగాలకు కారణములు. రథసప్తమి నాడు బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని రథమును చేయించి కుంకుమాదులు దీపముతో అలంకరించి అందులో ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమను ఉంచి పూజించి గురువునకు ఆ రథాన్ని దానం ఇవ్వాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చేయాలని. ఇలా రథసప్తమి వ్రతం చేస్తే సూర్యభగవానుని అనుగ్రహం వలన ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరుతాయని పురాణ ప్రబోధము. రథసప్తమి వ్రతం మన సాంప్రదాయమున నిలిచి ఉండు భారతీయతకు చిహ్నం. ఇక మరి రథసప్తమి ఎప్పుడు వచ్చింది, శుభ సమయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రథసప్తమి 2024లో ఎప్పుడు వచ్చింది? పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి 15వ తేదీ గురువారం ఉదయం 10:12 ప్రారంభమవుతుంది. ఈ తిథి శుక్రవారం 16 ఫిబ్రవరి ఉదయం 8:54 ముగుస్తుంది. అందుకే ఉదయం తిథి ఆధారంగా ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం రథసప్తమి జరుపుకుంటారు. ఈసారి రథసప్తమి రోజున బ్రహ్మయోగం, భరణి నక్షత్రం ఉన్నాయి. బ్రహ్మయోగం ఉదయం నుండి మధ్యాహ్నం 3:18 వరకు ఉంటుంది. మరియు దీని తరువాత ఇంద్రయోగం ఉంటుంది. ఆ రోజున భరణి నక్షత్రం తెల్లవారుజామున నుండి ఉదయం 8:47 వరకు, ఆ తర్వాత కృత్తికా నక్షత్రం ఉంటుంది. స్వర్గపు భద్ర రథసప్తమి రోజున ఉదయం 8:54 నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. దీనినే విష్టీకరణం అంటారు. మరి రథసప్తమి విశిష్టత, రథసప్తమి రోజు ఏం చేయాలి, ఏమి చేయకూడదో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్కారం.